హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ విచారణలో భాగంగా అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి నవ్వులు పోయించారు. ముఖ్యంగా పోలీసులు రిమాండ్ రిపోర్టును ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి లాజిక్ మాట్లాడటంతో న్యాయస్థానంలో జడ్జితో సహా పలువురు న్యాయవాదులు కూడా నవ్వుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇకపోతే హైకోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలతో వకీల్ సాబ్ సినిమాలోని కోర్టు సీన్ రిపీట్ చేశారు. వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ భలే పాపులర్ అయ్యింది. వకీల్ సాబ్ పవన్ కోర్టులో కేసు గెలవటానికి సూపర్ ఉమెన్ కారణం. అయితే ఆమె బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పెట్టిన తప్పుడు కేసును హీరో పవన్ వాదించే తీరు అక్కడ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ సీన్ లో భాగంగా ఆల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి 15 నిమిషాల్లోనే వచ్చేసావా అమ్మా అని వకీల్ సాబ్ అన్నప్పుడు, సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా, ఏదైతే అయ్యిందని జెట్ స్పీడ్ తో వచ్చేశాను అని ఆమె చెప్పటం, వకీల్ సాబ్ వా అని వెటకారంగా అనటం అక్కడ థియేటర్లో నవ్వులు పోయించాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విచారణ సందర్భంగా ఆ సీన్ గుర్తు చేశారు నిరంజన్ రెడ్డి. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టుపై వాదనలు వినిపిస్తూ పోలీసులు నిర్లక్ష్యంతోనే ఘటన జరిగింది. థియేటర్లో సినిమా చూసే సమయంలో అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నారు. పోలీసులు కూడా ఆయనను చూడటానికే బాల్కనీలోకి వెళ్లారు. బందోబస్తును పక్కన పెట్టారు. రిమాండ్ రిపోర్టులో చెప్పినట్టు థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన తొక్కిసలాటలో బాధిత మహిళ చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోలీసులు కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు. దీన్ని బట్టి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు పోలీసులు లేరు. వారు కూడా అల్లు అర్జున్ ని చూడటానికే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లారు. రిపోర్ట్లో మాత్రం అంత క్రౌడ్లో తొక్కిసలాట జరుగుతూ ఉండగా మహిళా చిన్నారుల అరుపులు విని కిందకు వచ్చినట్టు రాశారంటూ న్యాయవాది పోలీసులను తప్పుపడుతూ అసలు విషయం బయటపెట్టారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ని చూసేందుకు పోలీసులు కూడా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లటంతోనే ఘటన జరిగిందని, దాంట్లో అల్లు అర్జున్ తప్పులేదని, పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని తెలిపారు.